బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. అరారియా జిల్లాలో కుర్సాకాంతా సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన మంగళవారం కూలిపోయింది. దీంతో ఈ వంతెన నిర్మాణం కోసం ఖర్చు చేసిన 12 కోట్లు నేలపాలయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కానుంది. అలాంటి వేళ వంతెన కూలిపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారుల కారణంగానే ఈ వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ నిర్మాణ యోజన కింద నిర్మించిన ఈ వంతెనకు దాదాపు 12 కోట్లు ఖర్చు చేశారు. 182 మీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణం 2021లో ప్రారంభమైంది. మొదట్లో 7,80,00,000 ఖర్చవుతుండగా తర్వాత నది వేగం, అప్రోచ్ రోడ్డు మారడంతో మొత్తం 12 కోట్లకు పెరిగింది. ఇది జూన్ 2023లో పూర్తయింది. వంతెనకు ఇరువైపులా రాకపోకలు లేకపోవడంతో వాహనాల రాకపోకలు సాగలేదు. గత 2 రోజులుగా వంతెన స్లాబ్కు పగుళ్లు కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో మంగళవారం వంతెన ఒక్కసారిగా కుప్పకూలిందన్నారు. నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, నాణ్యత లేకపోవటం వల్లనే నిర్మాణానికి ముందే బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇక వంతెన కూలిపోవడంపై సమాచారం అందుకున్న స్థానిక నాయకులు, సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ వంతెన కూలిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సంపూర్ణ విచారణ జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అయితే ఈ ఏడాదిలో ఇలా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం ఇది రెండోసారి. ఈ ఏడాది మొదట్లో బీహార్లోని సుపౌల్లో కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. 984 కోట్లతో నిర్మిస్తున్న వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న నిర్మాణ కార్మికులను స్థానికులు రక్షించారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ఈ వంతెన కూలిపోవడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఓ వంతెన కూలిపోయిన కొన్ని నెలలకే అరారియా జిల్లాలో మరో వంతెన, అది కూడా బీహార్లోనే కూలిపోవడం గమనార్హం.